శివ తండ్రి వైపు చూడగానే ఆయన కూడా శివ వైపు చూసి చిన్నగా నవ్వి త్వరగా కానివ్వు, బయలుదేరదామని చెప్పాడు. అయిపోయింది డాడీ, 10 నిమిషాలు అని అన్నాడు శివ తన రూంలోకి వెళ్తూ. శివ 10 నిమిషాలలో రూంలో నుంచి బయటకు వచ్చి మమ్మీ టిఫిన్ అని అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సునంద అన్నీ బాక్సుల్లోకి సర్దిపెట్టింది. శక్తి వాటిని డైనింగ్ టేబుల్ మీద దగ్గరకు తీసుకువచ్చి శివాకి మామగారికి టిఫిన్ పెట్టింది. ఈలోపు సునంద శివాకి పాలు కలిపి చల్లార్చి రామకృష్ణకు కాఫీ కలిపి కప్లో పోసి మిగిలినవి ఫ్లాస్కోలో పోసింది. ఇద్దరూ త్వరగా టిఫిన్ చేసేసి ఒకే బండి మీద పొలం వెళ్ళిపోయారు. శివ బయలుదేరే వరకు బయటే నిలబడింది శక్తి. తర్వాత లోపలికి వచ్చిన శక్తిని చూసి, టిఫిన్ పని కూడా అయిపోయింది కదా, ఇంక నువ్వు వెళ్ళి కొంచెం సేపు పడుకో శక్తి, ఇప్పటి నుంచి లేచి ఏం చేస్తావు అని అంది సునంద. ఒకసారి లేచాక ఇంకేం నిద్ర పడుతుంది అత్తయ్య అని సోఫాలో కూర్చొని బుగ్గన చెయ్యి పెట్టుకొని దిగులుగా కూర్చుంది శక్తి. శక్తిని అలా చూసేసరికి సునందకి అయ్యో పాపం అనిపించింది. పిచ్చి తల్లి, శివ ఉన్నంత వరకు చెంగుమంటూ లేడిపిల్లలాగా గెంతులు వేస్తుంది. వాడు వెళ్ళగానే రెక్కలు విరిగిన పక్షిలాగా దిగులుగా కూర్చుంటుంది. ఏ ముహూర్తాన పెళ్లి చేసుకున్నాడో కానీ పెళ్లి అయిన దగ్గర నుంచి ఇద్దరు ఒక్క రోజన్నా మనశ్శాంతిగా గడిపిన పాపాన పోలేదు అని అనుకుంటుంది సునంద మనసులో. శక్తికి బూస్ట్ వేసి పాలు కలిపి తెచ్చి ఇచ్చి, మీ ఆయనకు ఈ పాలంటే చాలా ఇష్టం, నువ్వు కూడా అలవాటు చేసుకో అంటూ పాల గ్లాసు ఇచ్చింది సునంద. శక్తి నవ్వుతూ పాల గ్లాసు తీసుకొని అత్తయ్యను చెయ్యి పట్టుకొని బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టుకుని, ఇంకా మా ఆయనకి సారీ మీ అబ్బాయికి ఏమంటే ఇష్టం అని అడిగింది ఆసక్తిగా. సునంద చిన్నగా నవ్వి, అవి ఇవి అని ఏమీ లేదు, ఏం వండినా వంకలు పెట్టకుండా శుభ్రంగా తింటాడు. మీ మరిది మాత్రం అలా కాదు, అన్నిటికీ పేచీలే. కూరలో కరివేపాకు కొత్తిమీర ఏరి పక్కన పెడతాడు. అంతకుముందు అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా ఏరి పక్కన పెట్టేవాడు. హాస్టల్కి వెళ్ళాక అక్కడి భోజనం తిని పట్టిన రోగం వదిలింది వెధవకి. అప్పుడు తెలిసింది అమ్మ చేతి వంట రుచి ఏంటో అని చెప్పింది. ఆ మాటలు వింటున్న శక్తి పడి నవ్వుతూ పాపం వరుణ్ అని అంది. అది విన్న సునంద, పాపం లేదు ఏమీ లేదు, తిక్క కుదిరింది. అంతకుముందు నాకు వంట చేయడం రాదు అనేవాడు. నా వంటకి 100 పేర్లు పెట్టేవాడు. మొదటిసారి హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాడి వాలకం చూడాలి. ఈకలు తీసిన కోడిలా అయ్యాడు. నేనేం వండినా మమ్మీ నువ్వేం పెట్టినా అమృతమే అంటూ పాటలు మొదలుపెట్టాడు అని చెప్పింది. శక్తి అయితే సోఫాలో పడి నవ్వుతూ ఉంది. అత్తయ్య, నేను వరుణ్ణి ఇమాజిన్ చేసుకున్నాను మీరు చెప్తుంటే. ఓ గాడ్, సూపర్ ఫన్నీగా ఉంది అని అంటుంది శక్తి. అది సర్లే కానీ పాలు తాగు, చల్లారిపోతున్నాయి అని గ్లాస్ శక్తికి ఇచ్చి, మొన్న మీ అమ్మగారింటికి వెళ్ళారు కదా, ఏమంటున్నారు, కోపం తగ్గిందా మీ మీద అని అడిగింది సునంద. నాన్నగారు కొంచెం పర్వాలేదు కానీ అమ్మకి కొంచెం కోపంగానే ఉంది అత్తయ్య. కానీ ఆ కోపం ఎక్కువ రోజులు ఉండదులే, అమ్మ కదా, క్షమించేస్తుంది మీలాగే అని నవ్వింది శక్తి. సునంద కూడా నవ్వి, ఏం చేస్తాం, క్షమించేయాలి కదా, వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే అమ్మలం కదా అని అంది. శక్తి సునంద ఒకరికొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉండగానే శకుంతల తయారై కిందికి వచ్చింది. సునంద అత్తగారిని చూసి లేచి నిలబడి, కాఫీ తీసుకురమ్మంటారా అత్తయ్య అని అడిగింది. హా తీసుకురా అని. పెద్దబాబు కన్నా పొలం వెళ్ళిపోయారా అని అడిగింది. వెళ్ళారు అత్తయ్య అని చెప్పి కాఫీ తీసుకురావటానికి కిచెన్లోకి వెళ్ళింది. శకుంతల సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ అటూ ఇటూ తిరగేసి తరువాత శక్తి వైపు చూసింది. శక్తి పాలు తాగుతూ టీవీలో సాంగ్స్ చూస్తుంది. పొద్దున్నే ఆ దిక్కుమాలిన పాటలు పెట్టకపోతే కాస్త వార్తలు పెట్టొచ్చుగా. వార్తలు న్యూస్ పేపర్లో చదువుతున్నారు కదా అమ్మమ్మ, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని అడిగింది శక్తి. ఏంటి చదివేది, చూపు ఆనడం లేదు ఇదివరకులాగా. అయినా మొగుడ్ని పొలం పంపించేసేసి వెనుకనే ఈ చిందులు గెంతులు చూడకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా. నా కొడుకు మనవడు రేయింబవళ్ళు కష్టపడి సంపాదిస్తుంటే అత్తాకోడళ్ళు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారుగా అని అంది శకుంతల కొంచెం వెటకారంగా.
ఏంటి అమ్మమ్మ ఆస్వాదించేది? కట్టుకున్న మొగుడు సూర్యుడు రాకముందే వెళ్ళి చంద్రుడు వచ్చాక 3-4 గంటలకు గాని ఇంటికి చేరకపోతుంటే జీవితంలో ఏం సంతోషముందని ఆస్వాదించ అని అంది శక్తి రాగాలు తీస్తూ. మరి మీరిలా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని తింటున్నారు అంటే వాళ్ళు అలా కష్టపడబట్టే అని అంది శకుంతల. ఇప్పుడు మేము కాదని ఎప్పుడు అన్నాము అమ్మమ్మ అని. ఇదంతా మీ వార్తల కోసమేగా. ఇదిగో రిమోట్, మీ ఇష్టమొచ్చిన ఛానల్ పెట్టుకోండి అని రిమోట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళబోయింది శక్తి. అది చూసిన శకుంతల మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అంది అంట. అలా ఉంది ఈ పిల్ల పద్ధతి అని అంది. వెనక్కు తిరిగి ఏదో అనాలనుకుంది కానీ ఎదురుగా కాఫీ తీసుకువస్తున్న సునంద వద్దని కళ్ళతో వారించింది. అది గమనించిన శక్తి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అందరూ లేచి రెడీ అయి టిఫిన్ చేసి బట్టలు బంగారం తీసుకురావటానికి బయలుదేరబోతూ శకుంతల సునందను పిలిచింది. నాకన్నా పెళ్ళి నా ఇష్టప్రకారం జరిగి ఉంటే ఈ ఇంటి పెద్ద కోడలి హోదాలో నా బదులు ఈ పనులన్నిటికీ నువ్వు వెళ్ళేదానివి. నువ్వు నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించనందుకే నీకు ఈ శిక్ష వేస్తున్నాను. నీకు ఇప్పటికైనా అర్థమయ్యిందా అని అడిగింది. పర్వాలేదు అత్తయ్య, మీరు వెళ్ళిరండి, నేనేం బాధపడడం లేదు అని చెప్పింది సునంద. అవునులే, ఎందుకు బాధపడతావు? నువ్వు తానా అంటే తందానా అనే కోడలు దొరికింది కదా అని అంది శకుంతల. ఇవన్నీ వింటున్న శక్తి నాలుక బయటకు చాపి శకుంతలను వెక్కిరిస్తూ, అబ్బో, ఈవిడి గారికి కూడా దొరికారుగా తానా అంటే తందానా అనే కోడళ్ళు అని అనుకుంటుంది మనసులో. నువ్వు మాటలు చెప్పడంలో చూపించే వేగం పనిలో చూపించు. నేను లేను కదా అని అత్తా కోడళ్ళు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోకుండా మొన్న బియ్యం సగమే వేరారు కదా, మిగిలినవి కూడా ఏరి పక్కన పెట్టించండి. రేపు పూజలోకి అవసరమైన వెండి సామాన్లన్నీ తీయించి పెరుగు వేసి శుభ్రం చేయించండి. పోయినసారి నిశ్చితార్థానికి సమయం లేక అందరితో మొక్కుబడిగా 2 ముక్కలు మాట్లాడి పెట్టేశారు. ఈసారి పెళ్లికి ముఖ్యమైన వాళ్ళకి ముందే ఫోన్లు చేసి రమ్మని పిలవండి. శుభలేఖలు లేటుగా వెళ్ళినా పర్వాలేదు అని చెప్పింది శకుంతల. సరే అని తల గిరాగిరా తిప్పింది శక్తి. అందరూ బయలుదేరి ముందు బంగారు షాప్కి వెళ్ళారు. రాధాకి మంగళసూత్రానికి, తాళిబొట్టుకి, నల్లపూసలు గొలుసుకి, డైమండ్ సెట్కి ఇంకా వేరే వేరే వాటికి ఆర్డర్ ఇస్తూ ఉండగా, అమ్మా ఇది చూడు ఎంత బాగుందో అని రేవతి ఒక హారం తీసి చూపించింది. అమ్మా ఇది సుహానాకి తీసుకుందామా? కొంచెం ఇంచుమించు దీని మోడల్లానే ఆ రాణి హారం ఉంది కదా, అది నువ్వు పెళ్లిలో రాధాకి ఎటు పెడతావు కదా అని అంది రేవతి సంతోషంగా. రేవతి, ఆ హారం మా అత్తయ్యగారు నాకు పెట్టినవి. ఆవిడ దాన్ని పెద్దబాబు భార్యకు ఇవ్వమని చెప్పింది. నాకు అప్పట్లో సునంద మీద ఉన్న కోపంతో తనకు ఇవ్వలేదు. తర్వాత నా కన్నా భార్యకు దాన్ని ఇవ్వాలి అని అనుకున్నాను. ఆ హారం రాధాకు కాదు, శివ భార్య కోసం. కావాలంటే రాధాకి కూడా నువ్వే చేయించు, లేదంటే ఇదే రాధాకు పెట్టు అని ఖచ్చితంగా చెప్పింది శకుంతల. ఆ మాటలు విన్న రేవతి మొహంలో సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. మా అమ్మ చాలా విచిత్రమైన మనిషి. కోడళ్ళ ముందేమో అరిచి బెదిరించినట్లు నాటకమాడుతుంది. కానీ వాళ్ళకి మాత్రం కోట్లకి కోట్లు ముడివేసి కోటీశ్వరులను చేస్తుంది. కూతుర్ని పూచిక పుల్ల కూడా ముట్టుకోనివ్వదు. చూసే వాళ్లకు మాత్రం మేమంటే పడి చచ్చిపోతున్నట్లు, అన్నీ మాకే దోచిపెడుతున్నట్లు కనిపిస్తుంది. లోపల జరిగే తతంగం అంతా ఎవరికి తెలుసు అని అనుకుంటుంది మనసులో కోపంగా. బంగారం అంతా ఆర్డర్ ఇచ్చేసి బట్టల షాపింగ్కి వెళ్ళబోతున్న శకుంతల కళ్ళు డిస్ప్లేలో ఉన్న బంగారు గాజుల మీద పడ్డాయి. అవి చూడగానే సునంద గాజులు శక్తికి ఇచ్చేయడం గుర్తుకు వచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చొని తనకి నచ్చిన గాజులు తీసి చూసింది. గిరిజ ఆ గాజులు చూసి, అత్తయ్య, ఇవి అచ్చం అక్కయ్య గాజుల్లాగే ఉన్నాయి కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, ఎప్పటి డిజైన్లో ఇప్పటి కొత్త మోడల్స్ అంటూ మళ్ళీ వస్తున్నాయి అని అంది. అవునే, ఇలాంటివే మా అత్తగారు నాకు ఇచ్చింది. నేను మీ అక్కయ్యకు ఇస్తే తను తన కోడలికి ఇచ్చుకుంది అని అంది. బాబు, ఈ గాజులు బరువు చూపించి బిల్ వేయమ్మా అని చెప్పింది శకుంతల. తను గాజులకు బిల్ చేస్తూ ఉండగానే, ఇంతకీ ఈ గాజులు ఎవరికి అత్తయ్య, అక్కకా కోడలి పిల్లకా అని ఆత్రం ఆపుకోలేక అడిగేసింది గిరిజ. మీ కోడలి పిల్లకి నేనెందుకు తీసుకుంటాను, ఇవి నా కోడలికి అని అంది శకుంతల గంభీరంగా. అది విన్న రేవతి గుండెలో కలుక్కుమంది.
తను హారం అడిగితే తననే ఆర్డర్ ఇచ్చి చేయించుకోమంది. కోడలికి మాత్రం అడగకుండానే కొంటుంది అని మనసులో రుసరుసలాడింది. తను బిల్ చేసి బరువు తూకం వేసి చూయించి ప్యాక్ చేశాడు. అక్కడ బిల్ కట్టేసి బట్టల షాప్కి వెళ్లారు. ముందు రాధాకు, వంశీకి కావలసిన బట్టలు తీసుకుని పక్కన పెట్టి మిగిలిన వాళ్లకు ఒక్కొక్కరికి బట్టలు తీసి పక్కన పెట్టారు. సాయంత్రం అవుతూ ఉండగానే తిరిగి వస్తూ సరుకుల షాప్లో లిస్ట్ ఇచ్చి ఇంటికి ఇచ్చి పంపమని చెప్పింది శకుంతల. అలాగేనండి, రేపు 10 గంటలకల్లా సరుకులు మీ ఇంట్లో ఉంటాయి అని చెప్పాడు షాప్ ఓనర్. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేసరికి చీకటి పడిపోయింది. ఇంటికి వెళ్లేసరికి ప్రియా, శక్తి, వరుణ్, సునంద ఆరుబయట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అత్తగారిని చూడగానే సునంద లేచి వెళ్ళి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది. పెద్దబాబు కన్నా ఇంకా ఇంటికి రాలేదా? వేణు లేడేంటి అని అడిగింది శకుంతల. వేణు వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు అత్తయ్య. మీ అబ్బాయి మనవడు పొలం నుంచి ఇంకా రాలేదు అని చెప్పింది సునంద. పొద్దుననంగా వెళ్ళి ఇంకా రాలేదా అని ఫోన్ చేసింది శకుంతల. రామకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అని అన్నాడు. పెదబాబు ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని అడిగింది శకుంతల. అమ్మా, మబ్బు పట్టి వాతావరణం మారింది అని, ఈ గాలులకు గెలలు పడిపోతాయని శివ మొత్తం నరికిస్తున్నాడు. దానికి తోడు ఈరోజు పనివాళ్లు కూడా సరిగ్గా రాలేదు. పొద్దున్నుంచి మంచినీళ్లు తాగే టైం కూడా లేదంటే నమ్ము అన్నాడు రామకృష్ణ. కొడుకు గొంతులో అలసట స్పష్టంగా అర్థమయ్యింది శకుంతలకి. కొడుకుని అలా చూడడం చాలా బాధ అనిపించింది. పోతే పోనీలే బంగారం, మనకి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. మీరింక ఇంటికి వచ్చేయండి. ఆ కన్నా అంతే, ఏదైనా అనుకున్నాడు అంటే పూర్తి అయ్యే వరకు వదలడు. మీ నాన్నలాగా కోప్పడి అయినా సరే తీసుకువచ్చేయ్. వస్తూ చేలో కరెంటు మెయిన్ ఆఫ్ చేసి రండి నాన్నా, వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది. పశువులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి. నోరు లేని జీవాల ఉసురు పోసుకోకూడదు అని చెప్పి ఫోన్ పెట్టేసింది శకుంతల. వాతావరణం మారి వర్షం వచ్చేస్తుంది అని హడావిడిగా లోడ్ ఎత్తించి శివాని తీసుకుని ఇంటికి వెళ్తూ మెయిన్ ఆఫ్ చేశాడు రామకృష్ణ. అది చూసి డాడీ, పైన కరెంటు సప్లై ఆపాలి కానీ మనం మెయిన్ ఆఫ్ చేస్తే ఏంటి లాభం అని అడిగాడు శివ. ఇంటికి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేద్దాంలే పద అన్నాడు రామకృష్ణ. ఈ వర్షం 2 రోజులు ఆగితే పైన పనులన్నీ అయిపోయేవి అన్నాడు శివ. ఒక మాదిరి వాన అయితే ఏం కాదులే శివ, అటు పక్క గెలలకి వాసాలు ఉన్నాయిగా అన్నాడు రామకృష్ణ. వాన కాదు డాడీ, బాగా గాలి వీస్తుందిగా, సపోర్టు ఉన్న ఈ గాలికి ఆగవు అన్నాడు శివ. మనం చేయగలిగింది చేశాం, ఇంకా ఆ దేవుడి దయ, నువ్వు బాధపడకు నాన్నా అని అన్నాడు రామకృష్ణ. అంతేలే డాడీ, బాధపడి ఏం చేస్తాం, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అన్నాడు శివ. ఈరోజు చాలా వరకు వెళ్ళిపోయాయిలే శివ, లేకపోతే ఇంకా ఉసూరు మనిపించేది అన్నాడు రామకృష్ణ. ఆ బాపయ్య పెద్నాన్న మన కూలోళ్ళను లాక్కెళ్ళకపోయుంటే ఇంకో 5-6 ఎకరాలు అయిపోయేవి డాడీ అన్నాడు శివ కొంచెం కోపం, కొంచెం విసుగు కలిగిన గొంతుతో. ఆయనకి ఇది కొత్త కాదుగా శివ, ఇంకా ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నావా అని అడిగాడు. ఈ విషయం మీ నానికి తెలిస్తే ఈ గాలివానలోనే వెళ్ళి ఆయనతో గొడవ పెట్టుకుంటుంది అని అన్నాడు రామకృష్ణ. ఆ మాటలు వినగానే అప్పటి వరకు విసుగ్గా ఉన్న శివాకి ఒక్కసారిగా నవ్వు వచ్చి, నిజమే డాడీ, ఈ విషయం నానికి తెలిస్తే వెళ్ళి ఆయన్ని ఫుట్బాల్ ఆడేస్తుంది అన్నాడు. అందుకే ఈ ఒక్కసారికి చెప్పకు, పోనీలే పిల్లలు కలవాడు, ఆయన్నే బాగుపడనివ్వు అని అన్నాడు రామకృష్ణ. అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు రానే వచ్చేసింది. అంతే ఈ వీడియో. నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.